అభివృద్ధి ఓర్వలేక ప్రభుత్వంపై జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ హయాంతో పోల్చితే కూటమి పాలనలో ఆర్థిక పరిస్థితులకు చాలా తేడా ఉందన్నారు మంత్రి పార్థసారథి. సీఎం చంద్రబాబు 25 నూతన పాలసీలు తీసుకొచ్చి పెట్టుబడులు ఆకర్షిస్తున్నారని చెప్పారు. 20 నెలల్లోనే సంక్షేమ పథకాలకి జగన్ కంటే 2 రెట్లు ఎక్కువ ఖర్చు చేశామని చెప్పారు పార్థసారథి. బాధ్యతతో ఉన్న కూటమి ప్రభుత్వం 25 పాలసీస్ని తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులందరినీ కూడా ఆకర్షించింది రాష్ట్రం అని చెప్పేసి నేను మనం చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైడే చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రెండో సైడ్ కూడా చూడండి. కేవలం 2019-24 మధ్యలో మీరు ఇచ్చిన ఏదో మన సంక్షేమ కార్యక్రమాల గురించి ఆలోచిస్తున్నారు. 26,067 కోట్ల అమ్మఒడి, సేమ్ స్కీమ్ తల్లికి వందనం కేవలం మీ ప్రభుత్వంలోకి వచ్చి 20 నెలలు మాత్రమే అయ్యింది. 10,090 కోట్ల రూపాయలు ఇంకా 3 సంవత్సరాలు మిగిలింది. వైఎస్ఆర్ పెన్షన్ గురించి చెప్తున్నారు. 58,509 కోట్ల 40 లక్షల రూపాయలు వైఎస్ఆర్ పెన్షన్. జగన్మోహన్ రెడ్డి గారు మేము వచ్చిన 20 నెలల్లోనే 58,654 కోట్ల పెన్షన్ ఇచ్చాం. ఎక్కడైనా కంపారిజన్ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు రైతు భరోసా అంటున్నారు, 14,430 కోట్లు ఇచ్చారు మొత్తం 5 సంవత్సరాల్లో. మేము ఒక్క సంవత్సరంలోనే ఇప్పటిదాకా 6,310 కోట్లు ఇచ్చాం. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఏ ఊరైనా, ఏ వార్డు అయినా, మున్సిపాలిటీలో ఏ వార్డు అయినా సరే, ఏ సెక్రటరీ పరిధి అయినా సరే, మీకంటే 40-50% అధికంగా ఆ గ్రామ పంచాయతీలోని ప్రజలకు కానివ్వండి, ఆ వార్డులోని ప్రజలకు కానీ మా ప్రభుత్వం ఇచ్చిందో లేదో లెక్కలతో సహా చూపిస్తామని చెప్పేసి మనం చేస్తాను. ప్రజల జీవనానికి జీవన ప్రమాణాలు మెరుగుపరిచే కార్యక్రమాలు జల్ జీవన్ కానివ్వండి, అమృత్ కానివ్వండి, మీ చేతకానితనం మూలంగా మీరు డబ్బులు సమకూర్చడం మూలంగా లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.